ఇదివరకు మనం పరోపకారి పాపన్న కథలలో భాగంగా కొన్ని కథలను చెప్పుకోవడం జరిగింది. వాటికి కొనసాగింపుగా మరికొన్ని నీతిని ప్రబోధించే కథలను ఇప్పుడు చెప్పుకుందాం. ఇవాల్టి మన కథ వైద్య సహాయం. ఒకనాడు పాపన్న ఏదో పని మీద వీధి వెంబడి పోతూ ఉండగా ఒక ఇంటి ముందు నిలబడి ఉన్న చిన్నపిల్ల, అయ్యా, ఒక చిన్న సహాయం చేస్తారా అని అడిగింది. తప్పకుండా చేస్తానమ్మా, ఏం కావాలి అని పరోపకారి పాపన్న ఆ పిల్లను అడిగాడు. అరుగు మీద ఆ పిల్ల తల్లి పడుకుని ఉన్నది. ఆమెకి జ్వరం, కాలు నిస్సత్తువుగా ఉండడం చేత లేచి లోపలికి వెళ్ళలేని స్థితిలో ఉంది. ఎవరైనా సహాయం పట్టి ఆమెను లోపలికి చేర్చాలి. పాపన్న జబ్బు మనిషిని మెల్లగా లేవదీసి లోపలికి తీసుకుపోయి పక్క మీద పడుకోబెట్టి, జబ్బుకు మందు తీసుకుంటున్నారా అని అడిగాడు. లేదు నాయనా, మాబోటి వాళ్ళం మందులు మాకులు ఎక్కడ కొనగలం? మందు లేకుండానే జబ్బు దానంతట అదే నయం కావలసిందే అన్నది జబ్బు మనిషి. మీ నాన్నగారేరమ్మా అని పాపన్న చిన్నపిల్లని అడిగాడు. మా నాన్న బస్తీలో ఉంటాడు, వారానికి ఒకసారి వస్తాడు అన్నది పిల్ల. జబ్బుకు మందు లేకపోతే ఎలాగా అంటూ పాపన్న అక్కడి నుంచి వైద్యుడి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. ఆ గ్రామానికి ఆయన ఒక్కడే వైద్యుడు. వైద్యుడి ఇంటి తలుపు మూసి ఉన్నది. పాపన్న తలుపు తట్టిన మీదట కుర్రవాడొకడు తలుపు తెరిచి, ఏం కావాలి అని అడిగాడు. వైద్యుడి గారు అని పాపన్న అంటుండగానే ఆ కుర్రవాడు చెయ్యి ముందుకు చాచాడు. ఆ అభినయం అర్థం కాక పాపన్న, ఏం కావాలి అని అడిగాడు. మీకు తెలియదా? వైద్యుడి గారిని చూడాలంటే నా చేతిలో ఒక పావలా పెట్టాలి, ఆయనతో మాట్లాడాలంటే మరొక పావలా ఇవ్వాలి, మందు కూడా కావాలంటే మరో 2 పావలాలు అన్నాడా కుర్రవాడు. పాపన్న కుర్రవాడి చేతిలో ఒక పావలా పెట్టి లోపలికి ప్రవేశించాడు. అతన్ని చూడగానే వైద్యుడు చేయి చాచాడు. పాపన్న ఆయన చేతిలో ఇంకొక పావలా పెట్టాడు. పాపన్న చెప్పినదంతా విని వైద్యుడు, నేను వచ్చి రోగిని చూడాలంటే 8 పావలాలు ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పాడు. వైద్యుడికి 2 రూపాయలు ఇచ్చి పాపన్న ఆయన వెంటబెట్టుకుని జబ్బు మనిషి దగ్గరికి తీసుకువచ్చాడు. వైద్యుడు రోగిని పరీక్షించి ఆమెకు ఏదో భస్మము, కషాయపు దినుసులు, పైపోత ఇచ్చి వాటన్నిటికీ డబ్బు పుచ్చుకుని పచ్చపానాలు చెప్పి వెళ్ళిపోయాడు. జబ్బు మనిషి పాపన్నతో, జబ్బు నయం కాక అలాగే ఉంటుందా నాయనా? డబ్బు గలవాళ్ళు తప్ప ఆ వైద్యుని భరించలేరు. ఆ సంగతి ఊళ్ళో అందరికీ తెలుసు. ఎందుకు వృధాగా డబ్బులు ఖర్చు చేసుకుంటావు అన్నది. అదేంటమ్మా, జబ్బుకు మందు పడి తీరాలి, అయ్యే ఖర్చేదో నేనే ఇచ్చుకుంటాలే అని పాపన్న తాను దగ్గరే ఉండి కషాయం తయారు చేయించి రోగి చేత తాగించి ఆ పని పూర్తయినాక తన ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత పాపన్న తన భార్య మీనాక్షిని తీసుకువచ్చి రోగికి శుశ్రూష చేయించడానికి ఏర్పాటు చేశాడు. మళ్ళీ 2 సార్లు వచ్చి రోగిని చూసిన వైద్యుడు పాపన్న అతని భార్య రోగిని గురించి తీసుకునే శ్రద్ధ చూసి, నీకు ఆ రోగికి ఏమిటి సంబంధం అని అడిగాడు. దానికి పాపన్న, ఆవిడా మనిషి, నేను మనిషిని, అంతకు మించి మా ఇద్దరి మధ్య సంబంధం ఏమీ లేదు అని చెప్పాడు. పాపన్న అతని భార్య అమాయకులని, వాళ్ళు ఊళ్ళో వాళ్ళ కోసం తమ డబ్బంతా ఇలాగే తగలేసుకుంటారని వైద్యుడు అనుకున్నాడు. 4 రోజులలో రోగికి వ్యాధి నిమ్మలించింది. ఈ సంగతి చెప్పి పశ్చిమ మార్పులు ఏమైనా ఉంటే తెలుసుకుందామని పాపన్న వైద్యుడి ఇంటికి బయలుదేరాడు. వైద్యుడు తన ఇంటి వద్ద విచారంగా కూర్చుని ఉన్నాడు. ఆయనను చూసి పాపన్న, ఏమండి అలా దిగాలుగా ఉన్నారే అని ఆయన అడిగాడు. ఈ ఊరి వాళ్ళు వట్టి పాపిష్టి వాళ్ళు, చిన్నమెత్తు సాయం చెయ్యరు, మందుకు మాత్రం వస్తారు అన్నాడు వైద్యుడు. ఏం సాయం కావాలో చెప్పండి, నేను చేస్తాను అన్నాడు పాపన్న. నీవేం సహాయం చేస్తావు? ఆవును మోసుకురావాలి, మోస్తావా అని అడిగాడు వైద్యుడు. సాధ్యమైతే మోస్తాను, అసలు సంగతి ఏమిటి? ఆవు ఎక్కడున్నది అంటూ పాపన్న పైబట్ట తీసి నడుముకు బిగించాడు. జరిగినదేమంటే, వైద్యుడి ఆవు ఇంటి పక్కన గడ్డి మేస్తూ పక్కన ఉన్న పల్లంలో పడిపోయింది. ముందు కాలుకు బాగా దెబ్బ తగిలింది. దాన్ని పక్క గ్రామంలో ఉండే పశువుల వైద్యుడి దగ్గరికి చేర్చాలి. అది లేచి నిలబడలేదు గనక దాన్ని ఎవరైనా మోసుకుపోవాలి. ఆవును మోసుకు వెళ్ళడానికి రమ్మని వైద్యుడు ఊళ్ళో వాళ్ళను పిలిచాడు. డబ్బిస్తానన్నా కూడా ఎవరూ రాలేదు. ఈ విషయమంతా విని పాపన్న వైద్యుడితో, ఆవును మోసుకుపోయే పని నేను చూస్తాను, మీరేమీ విచారించకండి అని చెప్పి తన భార్య మీనాక్షిని పిలుచుకువచ్చాడు. ఆవును వెదురుగడల చట్రంపై పడుకోబెట్టి దాన్ని పాపన్న మీనాక్షి కలిపి ఎత్త ప్రయత్నించారు. మీరు కూడా ఒక చెయ్యి వేయండి అన్నాడు పాపన్న. నేనా
అని వైద్యుడు దిక్కులు చూశాడు, కానీ సహాయం వెళ్ళలేదు. పాపన్న మీనాక్షి కలిసి అమిత ప్రయాసతో ఎలాగో ఆవును పశువుల పాక నుంచి బయటకు తెచ్చారు. బయట కొందరు నిలబడి జరిగినదంతా చూస్తున్నారు. వారప్పుడు ముందుకు వచ్చి, పాపన్న గారు, మీరుండండి, మీ బదులు మేమే మోస్తాం. ఈ వైద్యుడి గారి కోసము, ఆయన ఇచ్చే డబ్బుల కోసము అయితే మేము మొయ్యం, కానీ మీరు శ్రమ పడుతుంటే చూస్తూ ఊరుకుంటామా అన్నారు. వాళ్ళు ఆవును పొరుగురు పట్టుకుపోయి పశువుల వైద్యుడి చేత దానికి చికిత్స చేయించి మళ్ళీ తీసుకువచ్చారు. వైద్యుడు వారికి డబ్బు ఇవ్వబోయాడు, కానీ వారు తీసుకోక, అయ్యా, డబ్బే ప్రధానం కాదు, ఊరికింత ఉపకారం చేయడం నేర్చుకోండి, అంతే చాలు అన్నారు. ఈ సంఘటనతో వైద్యుడికి కనువిప్పు కలిగింది. తాను వైద్యశాస్త్రంలో ఉద్దండుడైనప్పటికీ తన లోభత్వం వల్ల ప్రజల మనసుల్లో దిగజారుడు వ్యక్తిగా మిగిలిపోయానని అతనికి తెలిసి వచ్చింది. అప్పటి నుంచి అతడు తాను చేయగలిగిన సాయం శక్తి మేరకు ప్రజలకు తాను చేయని ఆరంభించాడు.